సినిమా కష్టాలు అని వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు సినిమా కష్టం ఉంది అంటూ కార్మికులు ఓ పక్కన ధర్నాలు, సమ్మెలు చేస్తూ రోడ్డు మీదకొచ్చేశారు. ఇంకొక వైపు ప్రొడ్యూసర్స్ అంతా ప్రెస్ మీట్లు పెట్టి మేము అంత వేతనాలు ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళ సమస్య చెప్తున్నారు. ఇంకా ఎక్కువ సమస్యలున్నాయని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు అంబాజీపేట ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో మీ సమస్య ఏంటండి? ఇప్పుడు కార్మికులంతా సమ్మె చేస్తున్నారు. వాళ్ళదైతే ఎజెండా ఒకటే. మాకు 30% వేతనాలు పెంచాలి. అది అగ్రిమెంట్ ప్రకారం అయ్యింది అని చెప్తున్నారు. మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే ఇక్కడ చాలా తెలియకుండా వేస్టేజ్ ఎక్కువ ఉందండి ప్రొడక్షన్‌లో. ప్రొడక్షన్ కాస్ట్‌లో వేస్టేజ్ ఎక్కువ ఉంది. ఆ వేస్టేజ్ తగ్గిస్తే ప్రొడ్యూసర్‌కి ఉపయోగం. వాళ్ళు అడిగిన వేతనాలు ఏమైనా పెంచి ఇవ్వడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. వేస్టేజ్ కంట్రోల్ చేయకుండా మా వాళ్ళ దారిన వాళ్ళు పెంచేయండి వేజెస్ అంటే మేము పెంచలేని పరిస్థితి. ఇప్పుడు మొత్తంగా మీరు ప్రెస్ మీట్‌లో 4 పాయింట్లు అని చెప్పేసి బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పారండి. టైమ్ ఫ్రేమ్ మాకు 6-6 మాకు అవసరం లేదు. మాకు 9-6 కావాలి. మాకు 9-9 కావాలి అని చెప్పేసి. అలాంటివి ఒక 4 చెప్పారు. అవి ఎందుకు చెప్పాల్సొచ్చింది? దానివల్ల మీకు అంటే ప్రీవియస్‌గా ఏమైనా ప్రాబ్లమ్ అయిందా ఏంటవి? ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లమ్ అండి. కాకపోతే అప్పుడు పెయిన్ తక్కువ ఉంది. ఇప్పుడు పెయిన్ ఎక్కువ ఉంది. సో, అందుకే మేము అది హైలైట్ చేసి ఇప్పుడు చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే చాలా మీటింగ్స్‌లలో ఈ పాయింట్స్ ఎత్తినప్పుడు అవి పక్కన పెట్టేసి ఏవో వాళ్ళ బెనిఫిట్ కోసం కొన్ని చేసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సో, మేజర్‌గా ఆ 4 పాయింట్స్‌లో ఈ కాల్ షీట్ టైమింగ్స్ మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 6-6 అని ఉంది. మళ్ళీ ఈవినింగ్ 6 అయిపోయాక 6-9 చేయాలంటే మళ్ళీ 1 ½ కాల్ షీట్ ఉంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే మాకు అది గనక మారిస్తే ఎందుకంటే మార్నింగ్ 10 వరకు ఏ షాట్ పడట్లేదండి. సో, అది మేము 9-9 చేసుకుంటే మాకు బెనిఫిట్ ఎక్కువ ఉంటది. సో, ఆ రకంగా మేము కొంచెం వేస్టేజ్ సేవ్ చేయగలుగుతాం. అండ్ టాలెంట్ కూడా చాలా కొత్త టాలెంట్ రావాలని ఉంది ఇండస్ట్రీలోకి. చాలామంది అప్‌కమింగ్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో చాలామంది వద్దాం అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఉన్న యూనియన్‌లు, వాళ్ళ మెంబర్‌షిప్‌లు, ఆ మెంబర్‌షిప్ ఫీజులు చాలా లాక్స్‌లో ఉన్నాయి. అసలు ఆల్రెడీ పని చేసి సంపాదించినోడు కట్టగలుగుతాడు గానీ, కొత్తగా పని కోసం వచ్చేవాడు ఎలా కట్టగలుగుతాడు? ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలుగుతాడు? సో, మాకు నాన్ మెంబర్స్‌తో కూడా పనిచేసే అవకాశం ఇస్తే టాలెంట్ కొత్తది ఇండస్ట్రీలోకొస్తది. అలానే అన్నీ అంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్ కూడా కొత్తగా ఉండి మాకు కాస్ట్ తగ్గుతది. కొత్త వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు పాత వాళ్ళేంటంటే లక్షలు లక్షలు మెంబర్‌షిప్ ఫీజులు కట్టేసున్నారు. అవన్నీ బర్డెన్ వాళ్ళ మీద. సో, ఎక్కువ డిమాండ్ చేస్తారు. కొత్త వాళ్ళకొచ్చినప్పుడు మేము తక్కువ రెమ్యూనరేషన్స్‌తో చేయించుకునే అవకాశం మాకుంటుంది. ఓకే. సో, మీరు పర్సనల్‌గా ఎదుర్కొన్న సమస్యలేంటి అండి? ఎందుకంటే మీరు అంబాజీపేట, అమలాపురం వెళ్ళినప్పుడు ఇలాంటిది ఒక సినారియో జరిగింది అని చెప్పారు. అలాంటి సిట్యుయేషన్స్ మీకు ఏమేమి జరిగాయి? అండ్ ఎక్కడ జరిగాయి? ఔట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా అప్పుడే అమలాపురంలో ఔట్‌డోర్ షూటింగ్ జరుగుతుందండి. ఒక చిన్న సెట్ ఎయ్యాలి. సెలూన్ షాప్ సెట్ ఎయ్యాలి. అప్పుడు అక్కడ ఉన్న కార్పెంటర్ టైంకి రాలేదు. సో, లోకల్ కార్పెంటర్‌ని పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేసాము. అప్పుడు ఇక్కడ యూనియన్ వాళ్ళు గొడవ చేశారు. సరే మేము మాట్లాడతాంలే ఆగు అని చెప్తున్నాం. బట్ వాళ్ళు నైటే అక్కడికెళ్ళిపోయి గొడవ చేసి అక్కడ పని ఆపేశారు. అక్కడ అది షూటింగ్ మధ్యలో ఉంది. సో, అక్కడున్న ఒక 100 మెంబర్స్ క్రూ మేము ఒక 1 డే ఊరికే కూర్చోపెట్టి వేజెస్ ఇచ్చి వెయిట్ చేయించాల్సొచ్చింది. అలా మాకు లాస్ ఉంది. సేమ్ టైమ్ సెట్ ఎలక్ట్రీషియన్‌లో కూడా అదే జరిగింది. లోకల్ ఎలక్ట్రీషియన్‌ని పిలుచుకుంటే ఇక గొడవయింది. అలాంటివి ఇంకా సమస్యలున్నాయి. అంటే అది ఆ సినిమా అనే కాదు ఏ సినిమా అయినా సరే ఇక్కడ బయట లైట్‌మెన్‌లతో ఇష్యూ ఉంటది. మాకు ఒక టీమ్ ఆఫ్ లైట్‌మెన్‌లొస్తారు. వాళ్ళు చాలా బద్ధకంగా ఉండి పని చేయట్లేదు. అంటే అందరూ అలా ఉంటారని నేను అనట్లేదు. వాళ్ళ మీద మేము కంప్లెయింట్ చేసి వీళ్ళొద్దు మాకు వేరే వాళ్ళు కావాలంటే కుదరదు మీరు వీళ్ళతోనే పని చేసుకోవాలంటారు. సో, ఇలా బలవంతంగా కొన్ని థింగ్స్ మా మీద రుద్దడం వల్ల మేము అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు మేము వర్క్ చేయడానికి. అది మా ప్రాబ్లమ్. ఓకే. సో, అంబాజీపేట అయితే మేము చూసాము. మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత చూసాము. తర్వాత మా అందరికీ అయితే ఇదో ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంటుంది. మీరు మీ పైన యూనియన్ వాళ్ళు ఇలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు అన్నది మీకంటూ ఒక ఛాంబర్, మీకంటూ ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళ నుంచి వచ్చిన కామెంట్స్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ గొడవలు చేయాలని చూడరండి. మనం పని చేసుకొని ముందుకెళ్ళిపోవాలనుకుంటాం. 'అంబాజీపేట' సినిమా చేసినప్పుడు నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.
అది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ సినిమాకెళ్ళిపోతాను గానీ, ఇలా పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేనేదో వాళ్ళని ఛాంబర్‌కి తీసుకొనొచ్చి వాళ్ళతో అపాలజైస్ చెప్పించాలనో, లేదా అది నా ఇంటెన్షన్ కాదు. సో, ఎప్పుడు ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా పనవ్వాలని ముందుకెళ్ళిపోతాం తప్ప, ఆగి గొడవ పెట్టుకోం. సో, దానివల్ల మేమెప్పుడు వాయిస్ రేజ్ చేయమండి అంతే. అంటే ఈవెన్ దో ఇట్స్ నాట్ యువర్ ఇంటెన్షన్ టు కార్మికుల్ని ఏదో అనాలి అని కాకపోయినా, ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి దీన్ని రేస్ చేయడం వల్ల ఇట్స్ లైక్ ట్రిగ్గర్ చేస్తున్నట్లు, వాళ్ళకి ఏదో పాయింట్స్ చెప్తున్నట్లు అనిపిస్తుంది కానీ, మీరు స్వచ్ఛందంగా మీ పాయింట్‌ని రేజ్ చేస్తున్నట్లు ఎక్కడ కనిపించడం లేదని అంటున్నారు. సో, మీరు అప్పుడే ఎప్పుడైతే మీ మీద ఒత్తిడి తీసుకొచ్చారో యూనియన్ వాళ్ళు, అప్పుడే మీరు గనక ముందు స్టెప్ వేసుంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ వచ్చేది కాదు గదా! అనేది కూడా అర్థమవుతుంది. సో, ప్రొడ్యూసర్స్‌లోనే ఏమన్నా డిఫరెంట్ సెట్ ఆఫ్ కౌన్సిల్స్ ఉన్నాయా అండి? ఒకటే ప్రొడ్యూసర్స్ అంతానా? ఒకటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండి. అంటే ఏం లేదు, అప్పుడు ఇష్యూ చేసుంటే ఇప్పుడు నేను అదే చెప్పా కదండీ! అక్కడ ఆల్రెడీ నాకు 100 మంది క్రూ వెయిటింగ్. షూటింగ్ మధ్యలో ఒకరోజు ఆగిపోయి ఉంది. సో, ఒకరోజు షూటింగ్ ఆగిపోయినందుకు నాకక్కడ స్టే, ఫుడ్, వేజెస్ అన్నీ కలిపి రోజు 10 లాక్స్ లాస్. ఇప్పుడు నేను ఆ ఇష్యూని పెద్దగా చేసుకుంటే ఆ 10 కాస్త ఇంకో 20, 30 లాక్స్ అవుద్ది. నేను ఇష్యూ సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళిపోతే 10 లాక్స్‌తోనే పోద్ది. ఏ ప్రొడ్యూసర్ అయినా ఇలానే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మరి అప్పుడు చెప్పకుండా అంటే, ఇప్పుడు స్పేస్ ఇచ్చారు మీరు. అంటే మీరు షూటింగ్స్ ఆపేసి మీరు ఓ వర్షన్ చెప్తున్నప్పుడు మేము కౌంటర్ వర్షన్ చెప్పాల్సొస్తుంది. మీరు అది జరగకపోతే అసలు మేము ఇంకో సినిమాకెళ్ళిపోతాం గానీ, పాత ఇష్యూలో గొడవలు మేము బయటికి తేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాట్ ఈస్ ద కన్క్లూజన్ అండి? ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు సమ్మె చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనం చూస్తున్నాం కాబట్టి షూటింగ్‌లు ఆగిపోయినాయి అన్న విషయం క్లియర్‌గా అర్థమైపోయింది. ఇప్పుడు మీ పరంగా ఏమేమి షూటింగ్‌లు ఆగిపోయాయి అండ్ దీన్ని కన్క్లూజన్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు సినిమాలు గానీ, వెబ్ సీరీస్‌లు గానీ 100 వరకు ఆగిపోయి ఉన్నాయండి. అన్నీ హాఫ్ షూటింగ్ అయిపోయి, కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి, ఇప్పుడు వడ్డీలు కడుతూ ఈ సిట్యుయేషన్‌లో ఉందండి. దీనికి సొల్యూషన్ ఏంటంటే, అట్‌లీస్ట్ కార్మికులైనా అర్థం చేసుకొని, ఆహ్, నాయకులు చెప్పే మాటలు ఆ ట్రాప్‌లో పడకుండా కొంచెం సిట్యుయేషన్ అర్థం చేసుకొని, అంటే మెయిన్ మా పాయింట్ ఏంటంటే, మేము బాగుంటే పెట్టడానికి ప్రాబ్లమ్ ఏం లేదు. మాకేదైనా ప్రాఫిట్లు వస్తే షేర్ చేయడానికి ఇష్యూ కాదు. ఇప్పుడు మా దగ్గర లేవు. ఆల్రెడీ మేము ఇప్పుడు సినిమాలు ఇలా ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం అంటే, ఆల్రెడీ కొన్ని లాసెస్ ఉన్నాయి. ఆ లాసెస్ కవర్ చేసుకోవడానికి కొత్త సినిమా తీస్తున్నాం. అంటే ఇది ఒక హోప్ మీద రన్ అవుతున్న ఇది. సో, మేము ఆల్రెడీ అంటే ఫైనాన్షియల్ క్రష్‌లో ఉండి ఇబ్బంది పడుతూ ముందుకెళ్తున్నాం. ఈ టైంలో మేము పెంచి ఇవ్వడాలు ఇవి ప్రాక్టికల్‌గా పాసిబుల్ కావు. అవసరమైతే అంటే ఇంక చేయడం ఆపేసుకోవాలి తప్ప, ఇంకా ఎక్కువ రోజులు భరించలేని పెయిన్ ఇది, ఫైనాన్షియల్ లాస్ అనేది. సో, కొంచెం అర్థం చేసుకొని ఇది రైట్ టైం కాదు అని వాళ్ళు అర్థం చేసుకొని, ఇండస్ట్రీ బాగున్నప్పుడు అట్‌లీస్ట్ కొంచెం బెటర్ పొజిషన్‌కొచ్చినప్పుడు అడిగినా ఏమైనా చేయగలిగే పొజిషన్‌లో ఉండగలుగుతాం. ఇప్పుడైతే చేయలేమండి. అది వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావాలి. మళ్ళీ తిరిగి షూటింగ్స్ రివైవ్ అవ్వాలి. షూటింగ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కార్మికులు అందరూ కలిసి ఒక పక్కన సమ్మె చేస్తుంటే పదే పదే కార్మిక నాయకులు అని చెప్పేసి మీరు స్ట్రెస్ చేస్తున్నారు కదండీ! ఎవరా కార్మిక నాయకులు? వాళ్ళ నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి మీకు ఇంత బాధ కలిగించేవి? అంటే కార్మికులు కొన్ని వేల మంది ఉన్నారండి. నాయకులు మాత్రం ఓ 10 మందో, 20 మందో ఉంటారు. అంటే సెపరేట్‌గా ప్రతి యూనియన్‌లో కార్మిక నాయకులు ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఫెడరేషన్ కొంతమంది ఉంటారు. వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వల్లే ఇది జరుగుతుంది అనేది మా భావన. సో, అసలు వాళ్ళకి మా ప్రాబ్లమ్ అర్థం అయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశ్యంతో మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు అంతే. అంటే పేర్లంటే అందులో ఉన్న 10 మంది ఉన్నారు. 10 మందికి 10 మంది అదే మైండ్ సెట్‌లో ఉన్నారు. ఇప్పుడు నేను ఆళ్ళ పేర్లు చెప్పి వాళ్ళనేదో టార్గెట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. మా ఇంటెన్షన్ మెయిన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, బాస్ ఇది సిట్యుయేషను. ఈ సిట్యుయేషన్‌లో ఇంక అందరం కలిసి ఫైట్ చేస్తున్నాం. సో, మీరు వస్తే సినిమాలు ఫస్ట్ స్టార్ట్ చేసి, రిలీజ్ చేసి, రివైవ్ చేసుకుందాం అనేది వాళ్ళకి మా అప్పీల్ తప్ప, వీళ్ళతో గొడవ పెట్టుకోవాలనేది మా ఇంటెన్షన్ కాదు. అంటే అసలు షూటింగ్ అనేది స్టార్ట్ అవుతే మేము అసలు ఇంకా ఏ గొడవలకెళ్ళం. మా మైండ్ సెట్ అది కాదు. అందుకే వాళ్ళ పేర్లు చెప్పి ఉపయోగం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, చూసినట్లయితే ఇప్పటి వరకు అయితే చాలా వరకు సినిమాలు, వెబ్ సీరీస్‌లు ఆగిపోయాయని చెప్తున్నారు. సమ్మె అయితే కంటిన్యూగా చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ అయితే వాళ్ళలో వాళ్ళు ఒక టీమ్‌గా మాట్లాడుతూ చర్చలకి సిద్ధంగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. షూటింగ్స్ అయితే ప్రస్తుతం ఆగిపోయాయి. మరి ఎప్పుడు రీషెడ్యూల్ అవుతాయో చూడాలి మరి.